అన్న ఏం పేరే? కృష్ణ పాశం కృష్ణ పాసం కృష్ణ. ఏ ఊరే మీది? లక్కారం. లక్కారమా? ఇక్కడ ఎమ్మెల్యే ఎవరే? రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ ఎట్లా వస్తాడా సావులకు బతుకులకు వస్తుండ మంచిగా చేస్తాం. మంచిగా చేస్తాం. మంచిగా చేస్తాం. ఎట్లుంది రైతు బంధు ఇట్లా పడ్డదా? రైతు బంధు కొందరు పడింది, కొందరు పడలే. అదే ఆలోచన. అంటే రైతు బంధు ఇస్తానని చెప్పింది కదా. వేస్తానన్నట్టు కానీ వేయలేదు కదా. ఉమ్. అదే వేస్తానని ఈ నెల అంటుండ, ఆ నెల అంటుండ వేస్తాలే. ఈ మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి మద్యం షాపులని బంద్ చేపించింది కదా. అంటే కొన్ని గంటల వరకే ఓపెన్ చేయాలని పెట్టింది కదా. ఇక అది మంచి పద్ధతే కదా. ఎప్పుడు పడితే అప్పుడు ఉంటే కూడా మన జనాలు అంతా ఆగమవుతారు కదా. ఇప్పుడు కొన్ని గంటలైనా కానీ ఉంది కదా, మొత్తమే తీసేయలే కదా మనకు. కాకపోతే ఏంటంటే తెల్లారం ముందుకు వేస్తే వాళ్ళు చాలా తయారైపోయారు. ఈ పిల్లలు కానీ వీళ్ళు లేబర్ చేసుకుంటారు కూడా. కానీ పనీసి పెట్టుకొని తాగుడు ఉంటే కష్టం కదా. సో అదే సాయంత్రం అయితే మంచిగా పని చేసుకొని వస్తారు, మంచిగా కూర్చొని తాగుతారు. అది కూడా పిరి అవుతుంది. అంటే ఏ ఎమ్మెల్యే అట్లా బంద్ చేయడు కదా. ఇంకా అంటే ఇక సార్కి అట్లా వచ్చింది ఆలోచన. ఎందుకంటే ఖరాబ్ కావద్దు కదా, మనం కూడా కొంచెం డెవలపింగ్ అయితే బాగుంటుంది అనే ఆలోచనతోని టైం తీసుకున్నట్టు. బాగుంది. ఎట్లుంది రాజగోపాల్ రెడ్డి గారి పనితీరు ఎట్లుంది ఇక్కడ? ఇప్పుడు అయితే పర్వాలేదు. ఇక ఆయన మంత్రి పదవి రాలని టెన్షన్తోనే ఇక అంతా ఇక అలాగా చేస్తుంది. కానీ తెలంగాణ ఇప్పుడు కేసీఆర్ కోపంతో ఇట్లా చేస్తలేడు మునుగోడుకి. ఇక అది ఒక్కడే ఎమ్మెల్యే ఉండు కాబట్టి అప్పుడు పనులు జరగలేదు. దానివల్ల ఆయన టెన్షన్తోని ఇక దేనికైనా సిద్ధమని రాజీనామా చేసి ఇక ఎమ్మెల్యే కూడా అప్పుడు రాజీనామా చేయరు కదా. అంటే గెలిచినట్టు సాలరా గెలిచిన అనుకుంటారు కదా. అవును కదా. అదే కానీ ఇక మనకి ఆయనకు అట్లా వచ్చింది జిజ్జు. ఇక మనకు డెవలప్ కావాలంటే మార్పు కోరుకోవాలి కదా. అది దాని విషయంలో మారేసిండు. ఇస్తే మంచిగా ఉంటుందా, లేకపోతే మంచిగా ఉంటుందా? ఇస్తే ఇంకా బాగుంటది కదా, సురుకుగా అయిపోతుంది కదా. అంతేనా? అంతే. వస్తే పక్కా పక్కా అవుతుంది. ఇప్పుడు లేనప్పుడే చేస్తుండు, ఇంకా వస్తే ఇంకా బాగుంటది కదా. దాని గురించి పర్వాలేదు. ఇక జగన్ వస్తే రావచ్చు.